ఊర్లో తిప్పలుంటే సర్పంచ్కి చెప్పుకుంటే తీరుస్తాడు. కానీ ఆయనే పట్టించుకుంటలేడనుకోర్రి మండల ఆఫీస్కి పోయి ఓ దరఖాస్తు ఇచ్చొస్తారు. అయినా తశ్వగాలేదంటే సీదా ఆర్డీఓ ఆఫీస్కు అటు నుంచి కలెక్టర్ ఆఫీస్కు పోవాల్సిందే. కానీ కలెక్టర్ సార్ను పెద్ద ఆఫీసర్లను కలుసుడు అంత అల్కగా పనేనా? ఎన్నో మాటలు తిరగాలి. హగో పబ్లిక్ గా తిప్పలు తప్పియాలనే ప్రజావాణి ప్రోగ్రాం పెట్టింది సర్కార్. మరి ఇవాళ ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం పాండ్రి. పట్నంలో ప్రజావానికి సితం వచ్చిండ్రు పబ్లిక్. ఇండ్లు, రోడ్లు, మోరీలు, రేషన్ కార్డుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీస్ కు తాకుడు తాకిండ్రు. లోపటిట్లుంటే బయట చూడుర్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని కొందరు, వచ్చినింట్ల సౌలతులు లేవని కొందరు ఎర్రన్నల ఇమ్మతితోటి ధర్నా చేసిండ్రు. ఇల్లు వచ్చింది, తాళం చేతులు ఇచ్చిరు, పట్టా ఇచ్చిరు, అందులో వాటర్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, దారి సరిగా లేదు, ఏమీ సరిగా లేదు. మరి మేము ఎట్లుండాలి? మేము ఇప్పటికీ కిరాయి నెల బతకాలనా? తాళాలు వచ్చినాయి. తాళాలు వచ్చినాక కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు, ఎంట్రీ కానిస్తలేరు. ఆడ సెక్యూరిటీ గార్డ్ అంటుండే సార్ వాళ్ళు పోనీకి అలర్ట్ లేదు అని చెప్తారు. కరీంనగర్ లో చూడుర్రి జాతరే నడిచింది. ఖాళీ జాగలకు పన్నులేస్తుర్రని, ఇంటి నంబర్ ఇస్తలేరని, భూములు కబ్జా పెడుతుర్రని సితం దరఖాస్తులు వచ్చినాయి. నేను శంకర్ హోమ్స్ లో 2 years కింద ఇల్లు కొన్నా. ఇప్పటి వరకు నాకు ఇంటి నెంబర్ ఇవ్వడం లేదు. సంబంధిత అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చిన. ఈ అన్న జనగామ కలెక్టరేట్ బంగ్లా మీదకెక్కి మందు దాగిండు, నా భూమి కబ్జా పెడుతుర్రని. అన్ని జిల్లాల్లో మస్తు మందొచ్చిండ్రు తిప్పలు చెప్పుకుంటానికి. ఇన్నేండ్లు కలెక్టర్ ఆఫీసులలోనే ప్రజావాణి నడిచింది కదా. నకిరేకల్ ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా పెడితే అర్స్కవోను ఎమ్మెల్యే వీరేశం అన్నొచ్చిండు. నల్గొండ జిల్లాల శానా మండల ఆఫీసులలో పెట్టిర్రు దూరం పోయే తిప్పలు తప్పిస్తానికి. జర వచ్చిన దరఖాస్తులు చూసి జప్పున సమస్యలు తీర్చురి సార్లు.